అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పందుల బిజినెస్ గురించి మీకు చెప్పడానికి మళ్ళీ వచ్చాను. అయితే ఈ పందుల బిజినెస్ చెప్పే కంటే ముందు దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీకు ఈ లైక్ చేయడం వల్ల మరికొందరికి కొన్ని వీడియోలు కూడా షేర్ అవుతుంటాయి. అయితే డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వచ్చేస్తే ఈ పందుల బిజినెస్ మాట్లాడితే అందరూ ఏమంటారంటే ఆ పందుల బిజినెస్ చేస్తే ఎట్లుంటుంది, పందుల బ్రీడింగ్ చేస్తే ఎట్లుంటుంది, పిల్లల్ని చేస్తే ఎట్లుంటుంది, ప్యాకింగ్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి నానా రకాల క్వశ్చన్లు అడుగుతున్నారు. వాళ్ళందరికీ వీటన్నిటితో సంబంధం లేకుండా బెస్ట్ ఆలోచన చెప్పడానికి ఇలా వీడియో చేస్తున్నాను. అయితే డైరెక్ట్గా ఎంతసేపు ఈ పందులను ఎట్లా పెంచాలి, పందులను ఎట్లా చేయాలి, పందులకు ఏ విధంగా మార్కెట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొత్త ఆలోచన ఏంటంటే అసలు మీట్ పర్పస్లా మీరే ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నేను పదే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీట్ బిజినెస్ అనేది మీరే ఎందుకు చేయకూడదు? అసలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మనకు తెలిసినంత మట్టుకు ఈ పోర్క్ అదే పంది మాంసం సంబంధించింది మార్కెట్లు ఎక్కడా లేవు. అదేదో మీరే ఈ సిగునా చికెన్ సెంటర్ లెక్క, ఈ స్నేహ చికెన్ సెంటర్ లెక్క మీరు కూడా ఈ పోర్క్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఇప్పుడు నేనేమంటా అంటే ఈ చికెన్ సెంటర్లు ఉన్నాయి, మటన్ సెంటర్లు ఉన్నాయి, ఈ పోర్క్ సెంటర్లు మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఎక్కడో ఒక టైంలో, ఎప్పుడో ఒక డేట్లా మనకు కనిపిస్తుంటాయి. అదేదో నేనేమంటున్నా అంటే మీరు కొత్త ఆలోచనతో ముందుకెళ్ళాలి, కొత్త క్రియేటివిటీతో ముందుకెళ్ళాలనుకుంటే ఇన్ని లక్షలు పెట్టి ఈ పందుల షెడ్ పెట్టే కంటే ఈ పోర్క్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. కొందరు దగ్గరికి వెళ్ళి, మన డీలర్స్ దగ్గరనో లేకపోతే అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పందులు తీసుకొని వాటినే మనం మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ చికెన్ వేస్టేజ్ కాకుండా జస్ట్ న్యాచురల్గా మంచి ఫుడ్ తోటి న్యాచురల్గా మంచి ఫుడ్ తోని తినే పందుల్ని సెలెక్ట్ చేసుకొని మేము ఇలాంటి పందుల్ని మేము కోయడం జరుగుతుంది, మేము ఇలాంటి పందుల్ని మాంసంగా చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కోసేటప్పుడైనా తీసుకొచ్చేటప్పుడైనా వాటి యొక్క ఆహారం విషయంలో అయినా కానీ మంచిగా అడ్వర్టైజ్మెంట్ విషయంలో ఈ మార్కెట్ చేస్తూ మనం ఒక కొత్త మీట్ బిజినెస్ ఎందుకు చేయకూడదు అనేది నా ఉద్దేశం. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరు చేసింది కాకుండా కొంచెం కొత్తగా ప్లాన్ చేసుకోవాలి. నేనేమంటా అంటే నువ్వు కొత్తగా ఈరోజు స్టార్ట్ చేయి, ఈ పోర్క్ బిజినెస్ స్టార్ట్ చేయి. పలాని టైంలో, పలాని ఏరియాలో, పలాని టైంలో నేను స్టార్ట్ చేస్తున్నాను, నేను ఇలాంటి పందుల్ని కోయడం జరుగుతుంది, నేను ఇలాంటి పందుల్ని మాంసంగా చేయడం జరుగుతుందని చెప్పేసి నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని స్టార్ట్ చేయి. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ లాగా ఇప్పుడు ఏమనుకుంటారంటే కొందరు ఫీల్ అవుతుంటారు అనమాట, ఇసి పంది మాంసమా. ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి, పంది మాంసంలో ఎన్ని ప్రోటీన్లు ఉంటాయి, ఎంత మంచి మనకు ఆహారం అందుతుందని చెప్పేసి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు అర్థమవుతుంటుంది. నేనేమంటా అంటే ప్రపంచంలో అత్యధికంగా తినే మాంసం ఏదని గూగుల్లో సెర్చ్ చేస్తే 36% ఈ పంది మాంసం తింటారు ప్రపంచంలో, 36% మంది. అయితే నేనేమంటా అంటే మనం ఎంతసేపు చికెను, మటను అనుకుంటాం. నేను కూడా రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంట్రా అంటే పందిని ఎక్కువ తింటారు. సో మన ఇండియాలో ఎందుకు తినరు, మన ఇండియాలో ఇష్యాన్ని ఎందుకు అంటారు అనేది కింద కామెంట్ చేయండి. మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్ని బట్టి మనం ఫర్దర్గా వీడియోలు చేయాల్సి ఉంటుంది. అయితే మనం కూడా ఈ మీట్ను జొమాటో, స్విగ్గీ లాగా ప్రతి ఇంటికి పార్సల్ చేయడం, ప్రతి ఇంటికి ఒక ఆన్లైన్ మనం ఒక ఆన్లైన్ సెంటర్ని క్రియేట్ చేసుకొని ఒక ఆన్లైన్ వ్యవస్థను స్టార్ట్ చేసుకొని ఇప్పుడు మనం చాలా చిన్నప్పుడు ఈ కోళ్ళ ఫారాలు లేకుండే, నాకు తెలిసిన వాటికైతే కోళ్ళ ఫారాలు అసలు లేకుండే. ఈ కోళ్ళ ఫారం చికెన్ అంటేనే చిచి గదెవడు తింటాడు అని చెప్పేసి ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు కోళ్ళ ఫారంలో చికెన్ లేకుండా అయితే బతకట్లేదు. ఆ స్టేజ్ నుంచి మనము ఈ పోర్క్ స్టేజ్కి ఎందుకు రాకూడదు, ఈ పోర్క్ బిజినెస్ మనం ఎందుకు చేయకూడదు, ఈ పంది మాంసం బిజినెస్ మనం ఎందుకు చేయకూడదు అనేది నాకు వచ్చిన డౌట్. నేను ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ సిటీలో కొన్ని కోట్ల మంది జనాభా ఉంటారు. నువ్వు ఒక 20-30 కిలోలు అమ్మలేవా రోజుకి? 20-30 కిలోలే నేను అడుగుతున్నాను. ఒక 20-30 కిలోలు పోర్క్ మాంసాన్ని అమ్మలేవా? అంత స్టేజ్లో నువ్వు ఉన్నావా? జస్ట్ ఇమాజిన్ చేసుకో, పోర్క్ బిజినెస్ స్టార్ట్ చేసి పోర్క్ మాంసాన్ని మేము చేస్తున్నాం అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తే నీకు సిగ్గెందుకు? నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు నీకు సిగ్గెందుకు? నేనేమంటా అంటే ప్రపంచంలో అత్యధికంగా తినేది పంది మాంసం, మన ఇండియాలో ఎందుకు తినట్లేదు? మనం కూడా అలవాటు చేయాలి. నేను ఇంకొక విషయం కూడా చెప్తా, కోళ్ళ ఫారాలు అసలు లేకుండే, మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయినాయి? ఆ ఒక బేసిక్ నాలెడ్జ్ తోటి నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు అద్భుతంగా సాధిస్తావని నేను అనుకుంటున్నాను. ఇకపోతే నాకు పదే వచ్చిన డౌట్ ఏంటంటే ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఒక 30 కిలోలు అమ్ముకోలేమా? ఇది రెండోసారి కూడా చెప్తున్నా, మూడోసారి అనే చెప్తా ఇదే ముచ్చట. మనం అమ్ముకోలేమా?
ఒక చిన్న థాట్తో మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఈ ఫోర్క్ బిజినెస్లో భాగంగా నువ్వు కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకో, నువ్వు ఒక యూట్యూబ్ క్రియేట్ చేసుకో, సోషల్ మీడియా నాలెడ్జ్ పెంచుకో, వాట్సాప్లో అసలు నువ్వు ఒక ఏమంటారు ఈ పంది మాంసం ఇష్యూ అనే మైండ్ సెట్ను తీసేసుకొని నేను చేయగలుగుతా. ఇప్పుడు మనకు కావాల్సింది డబ్బు, మనం చేయాల్సింది ఒక బిజినెస్. మనమైతే చెడ్డ బిజినెస్ అయితే చేయట్లేదు. నేనేమంటున్నా అంటే ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ తోటి ఈ పందుల్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఒక మంచి నాణ్యమైన మాంసం ఇస్తే నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ సేమ్గా ఫీల్ అయితే నువ్వు పార్సల్ చేయి. మనం ఇట్లా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఈ పోర్క్ బిజినెస్లో కూడా మనం సక్సెస్ కావచ్చు. ఇలాంటి ఆలోచనలు మనం కూడా చేస్తే బాగుంటుందని నేను మళ్ళీ కోరుకుంటున్నాను.